సో ఇట్లాంటి పనులన్నీ కూడా ఆ తర్వాత శేఖర్ రెడ్డి గారు చాలా మాట్లాడారు. అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి, నో డౌట్. ఆయన మాట్లాడిన తర్వాతే మా కార్యకర్తలు ఆవేశంలో ఊగిపోయారు. సరే, ఇక ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, నిన్న మా ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, వైసీపీ వీటికి స్టార్ట్ చేసింది, ఆ సంస్కృతి మళ్ళీ కొనసాగితే ఊరుకోం, చట్టం ఎవరి ముందైనా ఒకటే, ఎవరి మీదైనా కానీ మేము ఇలానే ట్రీట్ చేస్తామని చెప్పారు. నాకు తెలిసి ఈ దాడులు చేసిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతాయి. సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తా ఈరోజు రాష్ట్రంలో ఒక మేజర్ విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు, ఈ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు. ఇంకోటి ఏమన్నారంటే సార్, మీరు చేస్తున్నారు అంటున్నారే, అంటే ఇప్పుడు కల్తీ జరగలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అన్నటువంటి మాటలతో హిందువుల్లో ఒక రకమైనటువంటి హేవభావం ఏర్పడింది కాబట్టి అందుకని వీళ్ళే సైడ్ ట్రాక్ చేస్తున్నారు మీరే అని చెప్పేసి నేను మీకు ఒక రిపోర్ట్ పంపించాను రాజు గారు. అందులో 35వ పేజీలో చూడండి, పేజ్ నెంబర్ 35 మీరు చూడొచ్చు. ఒకసారి ఆ పేజ్ నెంబర్ 35 ఓపెన్ చేయండి. అసలు నెయ్యి అనేది కల్తీ జరిగిందా లేదా అనేది స్పష్టంగా ఈ రిపోర్ట్లో ఉంది. సో ఇక ఆ తర్వాత నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది రాష్ట్ర ప్రజలందరూ గత 3 రోజులుగా చూస్తూనే ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టారు టీడీపీ వాళ్ళు అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఫ్లెక్సీలు కట్టింది వెంకటేశ్వర స్వామి భక్తులు. వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిరుమల తిరుపతి లడ్డూను కల్తీ చేసిన దానికి నిరసనగా వెంకటేశ్వర స్వామి భక్తులు కట్టారయ్యా ఫ్లెక్సీలు. మాకేంటి సంబంధం? మీరు భక్తుల లడ్డూల్లో, మీ తిరుపతి లడ్డూల్లో పాయిజన్ చేసి అడల్టరీ చేస్తారు, భక్తులు రియాక్ట్ అయ్యారు. ఈరోజు మాకేంటి సంబంధం? మరొకటి అంటా ఉన్నారు సార్, జోగి రమేష్ గారి ఇంట్లో, మీ ఇంటి అంబటి రాంబాబు గారి ఇంట్లో దేవుడి పటాలు ఇరగొట్టామా? మీకు ఒక ఫోటో పంపించారు రాజు గారు, ప్లే చేయండి. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తున్నప్పుడు వీడియో అది. ఇంకోటి, జోగి రమేష్ ఇంట్లోకి వెళ్ళి పెట్రోల్ బాంబులు వేసాం మేమా? ఈరోజు ఆయన తయారు చేసినటువంటి కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులు సార్ వారంతా. ఆయన వల్ల ఆస్తులు పోగొట్టుకుని హాస్పిటల్ పాలైన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా. మాకేంటి సంబంధం? ప్రతి ఒక్క దానిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొస్తే ఇలాగే ఉంటది. మీ మొహాలు చూసి నవ్వుతున్నారు, అట్లా జనాలు మీ మొహాలు చూసి నవ్వుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసాలని నవ్వుతున్నారు ఈరోజు. రాజశేఖర్ రెడ్డి నవ్వుల పాలు అయిపోయారు ఇప్పటికే. మీ మొహాలు చూసి నవ్వుతా ఉన్నారు, ఇంకా నవ్వుతా ఉన్నారు. మీ మొహాలు చూసి నవ్వుతా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుతా ఉన్నారు. మీ నోట్లో నుంచి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనే మాటలు చూస్తా ఉంటే నవ్వుతా ఉన్నారు ఈ రోజు జనం. నువ్వు నవ్విన దానికంటే